ఈ పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు ఎలా చూడాలి? ఇక కౌంటింగ్ వరకు కూడా ఈ పరిస్థితి అదుపులో ఉంటుందా లేకపోతే కొనసాగుతుందా? ఈ రక్తదాహం ఎప్పటికి తీరుతుంది? ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతోంది? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, బీజేపీ నుంచి యార్లగడ్డ రామ్ కుమార్ గారు, మరి కాసేపట్లో టీడీపీ నుంచి గురుమూర్తి గారు జాయిన్ అవుతారు. రాజేష్ అప్సాని గారు, సో మీరు కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, పల్నాడు కానీ ఇది ఒక పల్నాడో, తిరుపతో, చిత్తూరు జిల్లాలో కాకుండా శ్రీకాకుళం ఆమూలాగ్రం ఏపీ వరకు కూడా ఈ హింసాత్మక ఘటనలు పోలింగ్ తర్వాత జరుగుతున్నాయి. దాదాపుగా నాకు తెలిసి 40 రోజుల్లో ఇంతమందిపై 29 మందిపై సస్పెన్షన్ వేటు పట్టం. పోలింగ్కి ముందు కానీ ఈ రోజు వరకు 40 రోజుల్లో 29 మంది కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్పీలు, ఎస్ఐలు. ఏంటిదంతా? ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని, పరిణామాన్ని? ముందుగా ప్యానల్లో ఉన్న రామ్ కుమార్ గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. మనం ఈరోజు 29 మంది అధికారులు సస్పెండ్ అయ్యారని చెప్పని మాట్లాడుకున్నాం ఓవరాల్గా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ పార్టీ ఎజెండా అమల్లో భాగంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా దొంగ ఓటర్ ఐడీలు ముద్రణకు సంబంధించి, ఆ లాగిన్ ఐడి షేరింగ్కి సంబంధించి ఒక ఐఏఎస్ అధికారి గిరీష్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి హెడ్ కానిస్టేబుల్ వరకు అక్కడ తహసీల్దార్లు, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళేశ్వర రెడ్డి, సిఐలు, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత దొంగ ఓట్ల చేర్పులు, అర్హులైన ఓట్ల తొలగింపుల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అనంతపూర్ జెడ్పీసీఈఓ భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి పర్చూరు నియోజకవర్గంలో సిఐలు, ఎస్ఐలు, తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఓలకి అయితే అంతే లేదు. నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల హయాంలో బహుశా 1 సంవత్సరాల కాలంలోనే అధికార పార్టీ సేవలో తరించి, పరిధి దాటి ప్రవర్తించి, బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా వ్యవహరించి ఒక 100 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్ అధికారుల నుంచి బిఎల్ఓ స్థాయి వరకు సస్పెన్షన్కి గురయ్యారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత చాలామంది అధికారులు ఎలక్షన్ విధుల నుంచి దూరంగా ఉంచబడ్డారు. అది కూడా పనిష్మెంట్లో భాగమే. ఎలక్షన్ విధుల నుంచి తప్పిస్తున్నాము అని అంటే వాళ్ళు విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించట్లేదు కాబట్టి, బయాసర్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి నీకు ఈ పని చేసే అర్హత లేదు అని చెప్పని వాళ్ళని కేటాయించి పక్కకు పెట్టడం, అది కూడా పనిష్మెంట్లో భాగమే. 100 మంది పైన డీజీపీ స్థాయి అధికారి నుంచి ఇవాళ ఒక బిఎల్ఓ స్థాయి వరకు, హెడ్ కానిస్టేబుల్ వరకు, కానిస్టేబుల్ స్థాయి వరకు ఈ పనిష్మెంట్కి గురవుతున్నా కూడా అధికార వ్యవస్థలో ఇంకా పూర్తి స్థాయి మార్పు రాలా. సమూల ప్రక్షాళన దిశగా అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిన్న చూసాం మనం, మోర్జంపాడు గ్రామానికి సంబంధించిన కొంతమంది యువకులని పోలీసులు వాళ్ళు కొత్త గణేషన్పాడు వెళ్తున్నారు అన్న కారణంతో వాళ్ళ గ్రామానికి వెళ్ళాలా, అక్కడ ఘర్షణలో పాల్గొలా. వెళ్తున్నారు అన్న కారణంగా 2 రోజుల పాటు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు ఏ నేరం చేయకున్నా హింసకు గురి చేసి నిన్న గుంటూరు జనరల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మనకి మీడియాలో రిపోర్ట్ అయినాయి. వాళ్ళ గాయాలు చూస్తేనే ఒళ్ళు కమిలిపోయి ఉంది. అంటే ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? అంతగా హింసించే ఆస్కారం అసలు ఎందుకు కలుగుతూ ఉంది? వాళ్ళు చేసే నేరం ఏంటి? సామాన్య ప్రజలు రోడ్ల మీద సంచరిస్తే కూడా అంతటి హింసకు గురి చేయాలా? ఇవాళ అధికార పార్టీ వైఖరి అంటారా? అధికార పార్టీ వైఖరి ఏ మార్పు లేదు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎటువంటి వికృత పోకడలు పోయారో, ఎంతటి దౌర్జన్యాలు, దాడులతోటి ప్రత్యర్థి రాజకీయ పక్షాన్ని కనీసం నామినేషన్లు కూడా వెయ్యనివ్వకుండా దాడులు, దౌర్జన్యాలతో భయకంపితం చేశారో, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని బలవంతపు విత్డ్రాయల్స్కి పాల్పడ్డారో, అదే సందర్భంలో మేము మా జిల్లాలు మొత్తం ఏకగ్రీవం చేసుకున్నాం, మా నియోజకవర్గం మొత్తం ఏకగ్రీవం చేసుకున్నాం అని చెప్పని ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మాచర్ల నియోజకవర్గం కూడా దానికి అతీతం కాదు. ఆ ఎన్నికల సందర్భంగానే, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడ నామినేషన్లు దాఖలు చేయలేకపోతుంటే తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ పరిశీలకులుగా బోండా ఉమ్మ గారిని, బుద్ధా వెంకన్న గారిని ఆ ప్రాంతానికి పంపిస్తే వాళ్ళ మీద జరిగిన దాడి చూసాం మనం. అంటే వాస్తవంగా వాళ్ళకి అదృష్టం బాగుండి ఆ రోజు ప్రాణాలతో బయటపడటమే. అక్కడి నుంచి మొదలుపెట్టి జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని పార్టీ ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాల కోసం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా జరిగిన ఘర్షణలు, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేసింది. ఆ దహనం చేసిన సందర్భంగా బాధితుల మీద కేసులు నమోదు చేసిన తీరు, ఆ మాచర్ల నియోజకవర్గ పరిధిలో జరిగిన చంద్రయ్య గారైనా, జల్లయ్య గారైనా హత్యల నుంచి మొదలుపెట్టి ఎన్ని దాడులు, ఎన్ని దౌర్జన్యాలకి 5 సంవత్సరాల కాలంలో పాల్పడతా వచ్చారు. అదే సంస్కృతిని కొనసాగిస్తా. మీరు గమనించండి, ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, కాసు మహేష్ రెడ్డి గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు, అంటే వీళ్ళ నియోజకవర్గాల్లోనే ఎందుకు జరుగుతున్న ఈ దాడులు, దౌర్జన్యాలు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళ నియోజకవర్గాల్లోనే
బూత్ ఏజెంట్లని బయటికి బలవంతంగా లాక్కెళ్ళటం, బూతులు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయటం, బలవంతంగా ఇళ్ల నుంచి పోలింగ్ బూత్కి బయలుదేరిన ఏజెంట్ని కారులలో ఎక్కించుకొని వేరే నియోజకవర్గాల్లో వదిలిపెట్టి రావటం, అంటే వాళ్ళు బూతులకు చేరకుండా. మీరు 175కి 175 గెలుస్తామన్నంత ఆత్మవిశ్వాసం మీకు ఉండున్నట్టయితే ప్రత్యర్థులు ఏజెంట్లుగా కూర్చుంటే మీకెందుకు ఉలికిపాటు? మీకు అంతటి ప్రజల్లో మద్దతు ఉంది అని చెప్పనే భావనే నిజంగా మీకు ఉండున్నట్టయితే, ప్రజాస్వామ్యం పట్ల అంతటి నమ్మకం మీకు ఉండున్నట్టయితే ప్రత్యర్థులని పోలింగ్లు పారదర్శకంగా జరగనివ్వచ్చుగా. కానీ వాళ్ళ బూతులు క్యాప్చర్కి ప్రయత్నం చేస్తున్నారు అనంటే, ప్రత్యర్థులు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటేనే సహించలేకపోతున్నారు అనంటే, ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో చేరెడ్డి మంజుల గారు ఆవిడ ఏజెంట్గా ఉన్న పాపానికి మహిళను కూడా చూడకుండా కత్తితోటి ఆమె నుదురు మీద దాదాపుగా ఒక ఏలంత పొడవు ఉంది గాయం. అది ఎంత భయానకమైన ఆ ఫోటో చూస్తేనే మనకే రోమాలు నిక్కపరుచుకుంటా ఉన్నాయి. కనీసం మానవత్వం అనేది ఉంటే, కడుపుకు అన్నం అనేది ఏంటంటే మహిళల మీద అంత పాశవికంగా వ్యవహరిస్తారా? అంతటి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తారా? అసలు అంటే వీళ్ళు మళ్ళీ పైగా మేము పెద్ద వీరులము సూర్యులు అని చెప్పని చాలామంది అవుతారా? నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గంలో సవాళ్లు విసిరాడు. మరి ఆ సవాళ్లు విసిరేంతటి వీరత్వం మహిళల మీద చూపిస్తా ఉన్నారా? వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి అతను మరింతగా పైశాచికతాన్ని ప్రదర్శిస్తా బూత్లో ఏజెంట్గా ఉన్న పాపానికి ఆ ఏజెంట్ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని హింసిస్తా దాన్ని వీడియో కాల్ చేసేదానికి నువ్వు బూత్లో నుంచి బయటికి రాకపోతే వీళ్ళకి ఇదే విధానం కొనసాగుద్ది, వీళ్ళని ఇదే విధంగా హింసిస్తాము అని చెప్పని ఆ కుటుంబ సభ్యుల అతని ఏజెంట్ భార్యని కొడుకుల్ని దారుణంగా గాయపరుస్తా ఆ గాయపరిచేదాన్ని వీడియో కాల్ చేసి, అంటే గొడ్డలిపోటుతోటి వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తా వీడియో కాల్ చేశారు అన్నదానికి, రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్కి గురి చేస్తా వీడియో కాల్ చేసి చూశారన్న దానికి, ఇవాళ ఈ బూత్ ఏజెంట్ కుటుంబాన్ని హింసిస్తూ వీడియో కాల్ చేశారన్న దానికి మధ్య తేడా ఏముంది? చంద్రబాబు గారు చెప్పలేదా జైల్లో ఉంటే వీడియో కాల్ చేసి అక్కడ నేను బాధపడుతున్న విషయాన్ని చూపించారు? ఒకసారి టీడీపీతో మాట్లాడదాం. అంటే అసలు ఇది రాష్ట్రమా రావణ కాష్టమా అర్థం కావట్లేదు. గురుమూర్తి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ నుంచి బీసీసీఎల్ ప్రెసిడెంట్ గురుమూర్తి గారు జాయిన్ అయ్యారు.